నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైడ్రోజన్ రైలు రెడీ, ఈ ఏడాదే లాంచింగ్. R5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం కీలక నిర్ణయం. సొంత ప్రాంతాల్లోనే ఇంటి గజాలు ఇవ్వాలని అధికారులకు సూచించిన చంద్రబాబు నాయుడు. శ్రీవారికి కాసుల వర్షం, ఒక్క నెలలోనే హుండీ ఆదాయం 125.35 కోట్లు. హైదరాబాద్లో అదృశ్యమైన బాలుడు, తిరుపతిలో ప్రత్యక్షం. సేఫ్గా పేరెంట్స్కు అప్పగించిన పోలీసులు. ఒక్క నెలలోనే 2 సార్లు గరుడ వాహన సేవ, భక్తులకు సువర్ణావకాశం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై ఈ నెల 2 సార్లు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 9న గరుడ పంచమి, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల్లో గరుడ సేవ చేయనున్నారు. గరుడ పంచమి నాడు అలాగే శ్రావణ పౌర్ణమి రోజు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆ 2 రోజుల్లోనూ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారు తనకు అత్యంత ఇష్టమైన గరుత్మంతునిపై విహరించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని ఏపీఎస్ఆర్టీసీ రవాణా సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రేపు రాబోయే కాలంలో ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే, ఏ విధమైన సర్వీసెస్ ఇస్తే సాఫీగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే రేపు వచ్చే 5 సంవత్సరాల్లో టోటల్ రాష్ట్రంలోనే బస్సు అనేది కొంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులే కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో అంతా ఈ డీజిల్ పెట్రోల్ కంటే ఎలక్ట్రిసిటీకే ప్రాముఖ్యత ఉంటుంది. దీనివల్ల లాభ నష్టాలు కూడా బేరీజ్ వేసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే రోజులకు బస్సుల కొనుగోలునైతేనే స్టాఫ్ను రిక్రూట్ చేసుకునే దానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. ఇంకా గత 5 సంవత్సరాల్లో లేని రూట్స్ చాలా మటుకు మూయడం జరిగింది. కొత్త బస్సులు కొనే విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రవేశపెట్టే బస్సుల ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ప్రతిరోజు వేకువజామునే నగరంలో పర్యటించి పలు సమస్యల్ని గుర్తిస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని, వాటిని ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పుట్టినరోజు, వివాహ వేడుకలకు సంబంధించిన బ్యానర్లు అనుమతి లేకుండా కట్టడం మున్సిపల్ చట్టం ప్రకారం నేరమన్నారు. బ్యానర్లు కట్టదలిచిన వారు ముందుగా మున్సిపల్ అనుమతితో బ్యానర్లు కట్టాలని, లేని పక్షంలో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తారని పేర్కొన్నారు. చాలామంది కొన్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని ఐడెంటిఫై చేస్తాం. ప్రతి స్ట్రీట్కి ఒక చోట అర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అక్కడ వేసేసి వెళ్తున్నారు. ఎందుకంటే మన తిరుపతి బిన్ ఫ్రీ సిటీ కాబట్టి బిన్స్ పెట్టలేదు. అలానే ఒక సైడ్స్లో వేసేసి వెళ్ళిపోతున్నారు. అవి ఎవ్రీడే క్లీన్ చేస్తున్నాం. బట్ అది స్లోగా గ్రీన్ స్పాట్స్ చేయాలి. మనం గ్రీన్ స్పాట్స్ చేయాలంటే కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్. పబ్లిక్ మీరు కోఆపరేట్ చేసి ఈ గార్బేజ్ని మీరు ఒకవేళ ఒక కవర్లో పెట్టేసి ఆ బయట పెట్టి వెళ్ళినా వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసేసుకుంటారు. బట్ అది ఆ వల్నరబుల్ పాయింట్స్లో వేసేస్తే మాత్రము సీజనల్ డిసీజెస్ కానీ అన్నిటికీ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అది ఒకటి. తర్వాత మనం గార్బేజ్ డంప్స్ అని కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తాము. ఈ పంచాయతీ నుంచి వచ్చి వేయడము, లేదా మున్సిపల్ కార్పొరేషన్ నారాయణపురము అక్కడ వచ్చి వేయడము, చుట్టుపక్కల హోటల్స్ కూడా వేస్తున్నారు. ఇది కొన్ని రోజులు మేము చూస్తాము, క్లీన్ చేస్తాము. బట్ పెనాల్టీ అనేది ఎవరైతే వేస్తున్నారో వీళ్ళు అబ్జర్వ్, సో సీసీటీవీలను పెట్టి వీళ్ళు అబ్జర్వ్ అండ్ వీళ్ళు ఇంపోజ్ పెనాల్టీ అయితే హ్యూజ్గా వేయడం జరుగుతుంది. బికాజ్ ఇది చాలా హెల్త్ కూడా ప్రాబ్లం.
హైదరాబాద్ అమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం నమోదైన మిస్సింగ్ కేసును తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఛేదించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అమీర్పేటకు చెందిన మహీధర్ రెడ్డి అనే 12 ఏళ్ల బాలుని ఆచూకీ ఎట్టకేలకు తిరుమలలో దొరికింది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో అమీర్పేటలోని ఇంటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒంటరిగానే ఆ బాలుడు బయలుదేరాడు. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న 12 సంవత్సరాల మహీధర్ రెడ్డి తిరుమలలోనే తిరగాడుతున్నాడు. సందేహించి బాలుని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా బాలుడు మహీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఒంటరిగానే దర్శనానికి వచ్చానన్నారు. ఎందుకు వచ్చా ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బు ఉండిందా అసలు? డబ్బు 1000 రూపాయలు దాకా ఎక్కడ నేను జమ చేసుకున్న పైసలు. కేవలం ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. బాగా జరిగిందా దర్శనం? దర్శనం అయితే నువ్వైతే వచ్చావు ఇక్కడికి, నీతో పాటు పరిచయమైనారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి మళ్ళీ వద్దాం అనుకున్నా. ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. ఎవరు చెప్పలేదు, నేనే మా మమ్మీకి చేసిన. ఒక అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఏం కోరుకున్నావు నాన్న? దేవుణ్ణి వెళ్ళావు కదా స్వామివారిని, అవన్నీ చెప్తారా అన్న? నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం బలిజలకు సముచిత స్థానం కల్పించాలని గ్రేటర్ రాయలసీమ నాయకులు కోరారు. రాజకీయంగా నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి వాటిలో బలిజలకు అవకాశం కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తామంతా ఏకమై బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులను అత్యధిక ఓట్లతో గెలిపించామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంగా గ్రేటర్ రాయలసీమ నాయకులు అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నూతన ప్రభుత్వం కృషి చేయాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. బలిజలు మిగతా అన్ని సామాజిక వర్గాలతో పాటు బలిజ సామాజిక వర్గం కూడా పూర్తిగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసింది. మా బలిజ నాయకులు ఎంతోమంది కులం కోసం, సమాజం కోసం, పార్టీల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ రాజకీయ అవకాశాలు కల్పించాలనేదే మా ప్రధాన ఉద్దేశం, ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఇక్కడ అలిపిరి పాదాల దగ్గర రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాల నుంచి బలిజ ప్రతినిధులుగా వచ్చి శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నాం. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కావాలి, ఆ అభివృద్ధి సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం రావాలని ప్రతి బలిజ బిడ్డ కోరుకున్నాడు. ఎన్నికల్లో పనిచేశాడు. జనాభా నిష్పత్తి మేరకు బలిజలకు రాజకీయ పదవులు ఇవ్వాలని ప్రముఖ బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ కోరారు. ఏ ఎన్నికల్లో కూడా బలిజలకు తగిన రాజకీయ ప్రాధాన్యతలు గానీ, అవకాశాలు గానీ దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ రాయలసీమలోని 77 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాల్లో బలిజలు కీలక ఓటర్లుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ రాజకీయ అధికార పదవులు బలిజలకు అందని ద్రాక్ష పండులా మారిందని ఆర్కాట్ కృష్ణప్రసాద్ చెప్పారు. జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఒక 90% ఓట్లతో మంచి మెజారిటీ గెలవడం జరిగింది. కాబట్టి మమ్మల్ని గుర్తించి, మా బలిజ సోదరుల్ని గుర్తించి మాకు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరి పురంధేశ్వరి గారిని వీళ్ళని కోరి ప్రార్థిస్తూ బలిజ జాతి అభ్యున్నతికి కృషి చేస్తారని సందర్భంగా మేము వారిని అభ్యర్థిస్తున్నాము. అందుకు ఈరోజు మేమంతా అన్ని సంఘాల వారు, గ్రేటర్ రాయలసీమ బలిజ సంఘాలన్నీ కలుపుకొని ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కార్యక్రమమైన గ్రేటర్ రాయలసీమ బలిజ నాయకులు శివప్రసాద్ గారు ఒక అడుగు ముందేసి మమ్మల్ని అన్ని సంఘాలను ఈరోజు ఒక చోట, ఒక తాటికి తెచ్చి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో 34వ వార్షికోత్సవాలు ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు మహతి కళాక్షేత్రం వేదికగా జరగనున్నాయని తిరుపతి ప్రజలు విచ్చేసి కళాకారులను ఆశీర్వదించాలని నిర్వాహకులు కొత్తపల్లి మునిసుబ్రహ్మణ్యం కోరారు. నృత్య పోటీలు ప్రతిరోజు నిర్వహించే ఈ శాస్త్రీయం అంటే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలలో, బృంద నృత్యాలలో, సోలో నృత్యాలలో పోటీల్లో పాల్గొనే ప్రతి చిన్నారులకు కూడా ఒక మెమెంటో, ఒక సర్టిఫికేటు ఇస్తున్నాము. విజేతలైన వారికి దాదాపుగా 75,000 రూపాయల నగదు బహుమతులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపకాలు అందజేస్తున్నాం.
అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ కళారంగంలోనూ సేవారంగంలోనూ నిష్ణాతులైనటువంటి కళాకారుల్ని వాళ్ళకి ఈ ఈ రత్న సేవాభూషణ్ అలాంటి విజేతలందరికీ కూడా ఈ యొక్క కళోత్సవాల్లో అవార్డులు ప్రదానం చేస్తున్నాము. ప్రతిరోజు కూడా నగరాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఇటువంటి కళలన్నీ కూడా ఎప్పుడో మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మన ఈ రాయలసీమ రంగస్థలి అధ్యక్షుడు గుండాల గోపినాథరెడ్డి గారు, కార్యదర్శి కేఎన్ రాజా గారు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కావున పుర ప్రజలు, కళాకారులు, ప్రేక్షకులందరూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగు ఈ నృత్య కార్యక్రమాల్లో పాల్గొని అందరూ చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాను. దేశ జనాభాలో 54% పైబడి బడుగు బలహీన వర్గాలుగా ఉన్న బీసీల సమగ్ర అభివృద్ధి కావాలంటే జాతీయ స్థాయిలో బీసీల జనగణనతో పాటు సమగ్ర కులగణన జరగాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ తెలిపారు. మేము 200 మంది హాజరవుతామని, ఈ జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం కులగణన జరుగుతూ కేంద్ర ప్రభుత్వానికి మేము బీసీలకు ఎప్పుడు కులగణన సక్రమంగా జరుగుతుందో అప్పుడే ఈ దేశ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ నెల తిరుపతి జిల్లా తరఫున రేపు 200 మందితో మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఈ బీసీ సంక్షేమ సంఘం జిల్లాలో ఇప్పటికే బలంగా ఉంది. బీసీల కోసం బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు వెంటుండి పోరాడుతుందని ఈ జిల్లా తరఫున మేము తెలియజేస్తున్నాము. బీసీల కులగణన చారిత్రాత్మక ధర్నా ఒకరోజు నిర్వహించాలనేసి మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. దానికి మేమంతా కూడా మద్దతుగా రేపు 8వ తారీఖున ఇక్కడి నుంచి దాదాపు 200 నుంచి 250 మందితో బయలుదేరే ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి మా జిల్లా అధ్యక్షులు మా అందరికీ పిలుపునిచ్చారు. కాబట్టి మేమందరూ కూడా ఈ నెల 8వ తారీఖున ఢిల్లీకి పయనమై ఢిల్లీలో జరగబో ధర్నా కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలనేసి. తిరుపతి జిల్లాలో వ్యవసాయ రంగానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు వెంకటేష్ కుప్పా ప్రసాద్ ఆరోపించారు. ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు ఇచ్చిన కిసాన్ సమ్మాన్ నిధిలోని లోటుపాట్లు అంటే స్థానికంగా వీళ్ళు ఈకేవైసీ చేయకపోవడం, అలానే క్రాప్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల రైతులు ఎప్పుడైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు దాపరిస్తున్నాయో అలాంటి సమయాల్లో రైతుకి అందుబాటులో ఈ ఇన్సూరెన్స్ లేకుండా పోయింది. వాటి మీద కులంక్షితంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టరేట్లో చేసినాము. ఇది మా మొదటి అడుగు. ఇది మేమేదో గవర్నమెంట్లో ఉన్నాం కదా అని మా కార్యక్రమాలని మేము ఆపుకునే పరిస్థితి లేదు. ఉన్న సమస్యల్ని గవర్నమెంట్కి మేము భాగం కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. రైతులకి ఆ 10% కట్టేసి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించి దాలేరు నగిరి కానీ, ఆంధ్ర నేవా కానీ, అదేవిధంగా కూడా మల్లెమడుగు ప్రాజెక్టు కానీ, తెలుగుగంగ ప్రాజెక్టు కానీ, పేరుకి మాత్రమే తెలుగుగంగ కాళహస్తి నియోజకవర్గంలో ప్రయోగిస్తుంది. కానీ యొక్క తెలుగుగంగ యొక్క ఉద్దేశం ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి సాగునీరు, తమిళనాడుకి తాగునీరు. కానీ ఈరోజు అది రివర్స్ అయిపోయింది. ఈరోజు అది కేవలం తమిళనాడుకి పోతున్నాయి తప్ప ఇక రైతాంగానికి అందడం లేదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, తమిళనాడు మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, సినీ గీత రచయిత రామచోగయ్య శాస్త్రి, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, వారి పిల్లలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తిరుపతి 2వ అదనపు జడ్జి కోటేశ్వరరావు తెలిపారు.
తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని రాష్ట్రీయ సేవా సమితి బిల్డింగ్లో అమర హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ మెగా క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, రాష్ట్ర డైరెక్టర్ నాగరాజు, అమర హాస్పిటల్ వైద్య సిబ్బంది విచ్చేసి మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రీయ సేవా సమితి కృషి చేస్తుందని, పేద ప్రజలెవరూ రోగాల బారిన పడకుండా ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన 2వ అదనపు జడ్జి కోటేశ్వరరావుకు, అమర హాస్పిటల్ సిబ్బందికి రాష్ట్రీయ సేవా సమితి సిబ్బంది శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. అమర హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం కాకుండా పేద ప్రజల శ్రేయస్సు గురించి తప్పించడం తమ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశమని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన రాజ్ సిబ్బంది యాజమాన్యాన్ని అభినందించారు. తిరుపతి నగర ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి ఉచిత మెగా వైద్య శిబిరం సేవలను వినియోగించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మన పిఆర్ఓ నరసింహారావు గారు వచ్చి మాట్లాడిన మీదట వెంటనే మరుసటి నెలలోనే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో పెద్ద మనసుతో మీరు అక్కడ కూడా వచ్చి, ఇక్కడ టౌన్లో అన్ని సదుపాయాలు ఉంటాయి, మేము పనిచేసే చోటల్లా కూడా అన్ని సదుపాయాలు ఉండవు. సో అక్కడ కూడా వచ్చి పేద ప్రజలకు సేవలు అందిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా డాక్టర్ల బృందాన్ని, మనం అక్కడ ట్రీట్మెంట్ కావాలంటే అంత పెద్ద హాస్పిటల్ అక్కడికి పోతే ఏమని భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోయినా కూడా మీకు ఇక్కడ డాక్టర్లు ఏం ఫీజులు చేస్తారో అంతకన్నా తక్కువ, అంతకన్నా ఎక్కువ మాత్రం ఉండదు. కాబట్టి ట్రీట్మెంట్ ఖర్చులు కూడా మీరు బయట ఏమైనా పోయి చేసుకోవాలంటే ఖర్చుల కన్నా కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని విశ్వసిస్తూ ఈనాటి ప్రోగ్రాంకి వచ్చిన డాక్టర్లకి అభినందనలు చేస్తాం. థ్యాంక్స్. ఇంత అవకాశాన్ని సదవకాశంగా భావించి అందరూ దీన్ని వినియోగించుకోవాలి. మామూలుగా అయితే మీలో ఎవరైనా కానీ అంటే ఏదైనా ఇది ఉంటే తప్ప అక్కడికి వెళ్ళి సేవలు చేయించుకోవటం, ఆ వైద్యుల్ని సంప్రదించడం అనేది మీకు సులభతరం కాదు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రీయ సేవా సమితి వారు ఇక్కడ నిర్వహించడం, ఇంత విస్తృత స్థాయిలో వైద్యులు ఇక్కడికి రావటం, ఇదంతా మీ అదృష్టం, మనందరూ అదృష్టం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వసతులు కల్పించాలని, పెండింగ్ సమస్యలు, మెస్, కాస్మెటిక్ ఛార్జీలను చెల్లించాలని ఉదయ్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్తుపేట లాంటి మారుమూల ప్రాంత గురుకుల కాలేజీల్లో ఈరోజు 40 వేలు వేసుకొని సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దీని పెద్ద ఎత్తున DCO గారికి, పద్మశ్రీ గారికి కంప్లైంట్ చేసినా, నేను ఎంక్వైరీ కమిటీ అయినా అని చెప్తున్నారు, కానీ దాని మీద ఏ విధమైన స్పందన లేదు. సో ఈ విధంగా 9 నెలలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ బిల్లు కావచ్చు నిలిచారని చెప్పేసి, అలాగే మెస్ బిల్లు పెంచాలని చెప్పేసి, వాచ్మ్యాన్, కుక్, కామెడీ పోస్టులు పెంచాలని చెప్పి, భర్తీ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. ఇదిలా ఉండగా చిత్తూరు కలెక్టరేట్ ముందు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. మేము కోరేదోటి విద్యార్థుల తరఫున సన్న బియ్యం దండం పెడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మోసం చేస్తారో మీరన్నీ చెప్పారు. ఈ రోజు వెంటనే నెల రోజుల్లోపు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి సన్న బియ్యం దండం పెట్టకపోతే మీరు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలని, వాగ్దానాలు కూడా మళ్ళా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ 2029లో మీరు కూడా మళ్ళా రాజకీయాలు ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకొని సన్న బియ్యం దండం పెట్టాలి. పెండింగ్ లో ఉండే మెస్ బిల్లులని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మంగళవారం తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ ను సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పోర్టు పేష్కర్ శ్రీనివాసులతో పాటు అడిషనల్ ఈవో లడ్డూ కాంప్లెక్స్ను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకు నిల్వ ఉన్న ఉగ్రాణాన్ని కూడా సందర్శించారు. అదనపు ఈవోతో పాటు వీజీఓ నందకిషోర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రానున్న వర్షాకాలం దృష్ట్యా శ్రీకాళహస్తి పట్టణంలోని మురికి కాలువల పూడికతీత పనుల్ని వేగవంతం చేస్తామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అలాగే శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. కమిషనర్ నేతృత్వంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని జయరాంరావు వీధిలోని కాలువల పూడికతీత పనుల్ని ప్రారంభించారు. పట్టణ పరిధిలోని వడ్డేరు, ఓటేరు, కన్నలి, నాగులగుంట కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగిస్తామని వారన్నారు. ప్రజలు కూడా కాలువల్లో చెత్తా చెదారం వేయకుండా సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ లలిత, శానిటరీ సెక్రటరీ శైలజ, మేస్త్రీలు శ్రీకాంత్, దినకర్, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కాలువలన్నింటినీ కూడా పూడికి తీసి రాబోయే వర్షాకాలం సీజన్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. గత 2 రోజుల క్రితం మన స్థానిక శాసనసభ్యులు గారు ఈ కాలువలన్నీ కూడా పర్సనల్గా నడిచి తిరిగి పరిశీలించి ఎలా చేయాలనే దాని మీద సూచనలు కూడా ఇచ్చున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిస్సాన్ షోరూమ్ మరో కొత్త నూతన కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని నిస్సాన్ షోరూంలో నూతనంగా నిస్సాన్ ఎక్స్టైల్ కారును ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన సంస్థ నిస్సాన్ షోరూం అని అన్నారు. అత్యాధునిక హంగులతో ప్రజలందరూ మెచ్చేలా సరికొత్త డిజైన్లతో కొత్త కారును రూపొందించడం జరిగిందన్నారు. మార్కెట్లో ఇన్ని సదుపాయాలతో మరో ఏ కారు లేదని అతిథులు కొనియాడారు. అంతకుముందు వారు కారు యొక్క ప్రత్యేకతను వివరిస్తూ వీసీ టర్బో ఇంజన్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 7 ఎయిర్ బ్యాగ్స్ ఈ కారు యొక్క ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథం రెడ్డి, చెరుకు నిరంజన్, భారతి, హసియా రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ నిస్సాన్ ఎక్స్ట్రైల్ అనే కారు లాంచ్ చేయడం జరిగింది. ఈ అవకాశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్గా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ కార్ ఈజ్ జపనీస్ మేడ్ కార్. ఈ కార్ ఏంటంటే నార్త్ అమెరికాలో చాలా ప్రామినెంట్గా ఇది సేల్ అయింది. ఫస్ట్ టైం 3 rows సీటింగ్తో ఇండియాలో లాంచ్ చేశారు ఈ కారు. కాబట్టి ఇది కొంచెం హై వేరియంట్ రేంజ్. డెఫినెట్గా ఇది పెట్రోల్ వెర్షన్లో లాంచ్ చేయడం వల్ల మైలేజ్ కానీ, కండిషన్ కానీ, డ్యూరబిలిటీ కానీ ఇండియన్ రోడ్స్కి సూటబుల్ అవుతుంది ఈ కారు. దిస్ ఇస్ ద 4th generation X-Trail we are launching in India, and it's all CBU with 16 way of seats and 1.5 powerful engine with 163 PS what we have in it. All for Nissan X-Trail is coming with 49.92 lakhs. నేను కూడా నిస్సాన్ కస్టమర్. మ్యాగ్నైట్ కారు నేను వాడుతూ ఉన్నాను. ఇప్పుడు నిస్సాన్ కంపెనీ వాళ్ళు కంప్లీట్గా ఒక ఇంపోర్టెడ్ కార్ని ఇక్కడ తిరుపతికి తీసుకురావడం జరిగింది 7 సీటర్తో. ఈ కారు మనం చూస్తున్నామండి, ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు. మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ కారు చూస్తూ ఉంటే. 7 సీటర్ కారు ఈరోజు తిరుపతి హైటెక్ నిస్సాన్ షోరూంలో లాంచ్ చేయడం జరిగింది. కస్టమర్లు అందరూ కూడా విచ్చేసి రేపటి నుంచి టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది చూడవలసిందిగా కోరుతూ, 7 సీటర్తో పాటు కంఫర్ట్ ఫీచర్స్ ఇంపోర్టెడ్ కార్ ఇది. అందరూ కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా టెస్ట్ డ్రైవ్ని కోరుతున్నారు. ఇండియాలో ఫస్ట్ ఉంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ 7.8 million వాడే ఉన్నారు. తిరుపతికి ఇప్పుడు లాంచ్ అయింది బాగా. దీన్ని మేము కూడా త్వరలో అందరూ తీసుకొని మనం ఎంజాయ్ చేద్దాం. సో మనకు అఫోర్డబుల్గా ఉండేలాగా మన ఇండియన్ మైండ్ సెట్స్కి సరిపడేలాంటి మంచి కార్లు నిస్సాన్ తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ ఎక్స్ట్రైల్ ఒక పవర్ఫుల్ ఎస్యూవీని తీసుకొస్తుంది. సో చాలా చక్కగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఈ ఇంజిన్ కూడా ఏదైతే దీంట్లో తీసుకొచ్చారో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్స్ ఆ పర్టికులర్ బడ్జెట్లో. సో కొత్తగా అది ఇండియాకి రావడం, 7 సీట్ రావడం, మనందరం కూడా ఇప్పుడు ఎస్యూవీ యుగంలో ఉన్నాం. సో అందరూ కూడా ఇది పర్చేస్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా భావన. స్వయంభు శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని బంగారుపాలెం బీజేపీ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మొగలీశ్వర దేవస్థానానికి దాతల సాయంతో సుమారు 400 ఎకరాల భూములు ఉన్నట్లు రికార్డుల పరంగా తెలుస్తోంది. అయితే స్థానిక నాయకులు వాటాలు వేసుకుని పంచుకున్నారని బీజేపీ నాయకులు గిరిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మొగలీశ్వర స్వామి దేవస్థానం ఆస్తులపై వెంటనే విచారణ చేపట్టి ఆస్తులను పరిరక్షించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని కలెక్టర్కు సమర్పించారు. రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకి కొందరు బినామీల ద్వారా
గుడికి మాత్రం 20,000 లెక్కల్లో చూపించి వీళ్ళు లక్షల్లో లంచాలు తీసుకుంటూ లీజుకి ఇచ్చారు. అది ఇప్పుడు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. ఇదే విధంగా కొందరు గృహాలు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినారు. ఈ విషయమే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మేము ఇక్కడ మా భాజపా పార్టీ తరఫున కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం. సహకార రంగాన్ని పటిష్టం చేయాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ యువరాజులు కోరారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యువరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగాన్ని ఆదుకోవాలని అన్నారు. చేసే పంటకు గిట్టుబాటు ధర రావాలంటే సహకార రంగం పటిష్టంగా ఉండాలని చెప్పారు. ఇందులో భాగంగా చక్కెర పరిశ్రమతో పాటు పాల డైరీల్ని కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు కొత్తూరు బాబు మాట్లాడుతూ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు. మామిడి పంట గిట్టుబాటు ధర వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో పరిశ్రమలు నెలకొల్పి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెరుకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, పాడి రైతులకు 50 రూపాయలకు లీటర్ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్ఆర్ఐజీఎస్ పథకం కింద ఉన్నటువంటి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి కూలీల కొరతను బెడదను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ కొన్ని కోఆపరేటివ్ తరఫున కానీ లేదా గవర్నమెంట్ తరఫున కానీ గుజ్జు పరిశ్రమలు రైతుల కోసం నెలకొల్పాలా. ఇక్కడ చాలా జాగాలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ 86 ఎకరాలు స్థలం ఉంది. ఇంకా గంగాధర్ నెల్లూరులో ఫారం యొక్క ఏరియా 400-500 ఎకరాలు అక్కడ భూమి ఉంది. భూమి అయితే దండిగా ఉంది, కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో రైతులు బ్రతకాలని కోరుకొని గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ తప్పుపట్టారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో చింతామోహన్ మాట్లాడుతూ దేశ సమగ్రతను, అఖండతను దెబ్బతీసే ఈ తీర్పును కోర్టు ఉపసంహరించుకోవాలని కోరారు. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి వెళ్లి ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా గ్లాసు నీళ్లు తాగగలరా? దేశంలో 1000 ఉపకులాలు ఉన్నాయి, ఎలా వర్గీకరణ చేస్తారు అని ప్రశ్నించారు. వర్గీకరణపై ఒక కమిషన్ను వేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్ల విషయంలోనే ఈరోజు ఈ సమస్యలు వచ్చాయి హసీనాకి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గత వారం రోజులుగా దేశంలో ఉడికిపోతా ఉన్నారు, బయట పడటం లేదు. బంగ్లాదేశ్ లాగా అందరూ, ప్రతి పేదవాడు ఈ రోజు రాత్రిపూట నిద్రపోవటం లేదు, 2 గంటలకు కూడా ఫోన్లు చేస్తున్నారు. మరి ఈ రిజర్వేషన్ల జోలికి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ పోకుండా ఉంటే బాగుండేది. నరేంద్ర మోడీ తెలివి తక్కువతనానికి ఇదొక నిదర్శనం. భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లే ఈ రోజు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకున్న దానికి నిదర్శనం. మరి క్రీమీ లేయరు, మరి క్లాసిఫికేషన్. క్రీమీ లేయర్ అంటే దాని గురించి మళ్ళా మాట్లాడతాను. క్లాసిఫికేషన్, దాదాపు 1000 కులాలు ఉన్నాయి భారతదేశంలో. నువ్వు ఎలా క్లాసిఫై చేస్తావు? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అందులో ఎవరికైనా పేదరికాన్ని గురించి తెలుసా నేను అడుగుతున్నాను. కేరళ రాష్ట్రం వాయనాడ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి బీభత్సంలో పూర్తిగా దెబ్బతిన్న బాధిత కుటుంబాల సహాయార్థం కేరళకు వెళ్తున్నట్లు జనసేన నేత మధు చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడం మానవులుగా మన ధర్మమని, అందులో భాగంగానే కేరళ రాష్ట్రానికి వెళ్తున్నానని అన్నారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా వాళ్ళకి ఏదన్నా నా వంతు సహాయం, అంటే నేనేదో కోటీశ్వరుడు కాదు, ఒక జనసైనికుడిని, నా వంతు సహాయం ఏదో ఒకటి చేయాలని తపనతో ఈరోజు వాయనాడు బయలుదేరుతున్నాను. వాయనాడుకి వెళ్ళి అక్కడ ప్రజలకు కలిసి అక్కడ వాళ్ళకి ఏం అవసరమో నా శక్తి కొద్దీ సహాయపడదామని, ఇది నా చేతనైనంత చేయాలనే ఉద్దేశంతో మా టీం అంటే నాకు ఒక క్యాటరింగ్ ఉంది, మా టీం వెళ్ళి ఈరోజు వాయనాడుకి వెళ్తున్నాము. వెళ్ళి మా వాళ్ళైన సహాయం చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నానంటే
ఒక రాష్ట్రానికి కష్టం వస్తే పక్క రాష్ట్రాలు ఖచ్చితంగా ఆదుకోవాలి. అన్ని రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి. మన ఆంధ్ర నుంచి కూడా ఇంకా మన వాళ్ళందరూ కలిసి జనసైనికులంతా కలిసి కూడా వాళ్ళకి ఇంకా సహాయపడుతుంది. నేను ముందుండి వాళ్ళతో పాటు నడుస్తాను. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 71,430 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,397 రూపాయలు. వెండి 1 కేజీ ధర 81,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 83 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైడ్రోజన్ రైలు రెడీ, ఈ ఏడాదే లాంచింగ్. R5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం కీలక నిర్ణయం. సొంత ప్రాంతాల్లోనే ఇంటి గజాలు ఇవ్వాలని అధికారులకు సూచించిన చంద్రబాబు నాయుడు. శ్రీవారికి కాసుల వర్షం, ఒక్క నెలలోనే హుండీ ఆదాయం 125.35 కోట్లు. హైదరాబాద్లో అదృశ్యమైన బాలుడు, తిరుపతిలో ప్రత్యక్షం. సేఫ్గా పేరెంట్స్కు అప్పగించిన పోలీసులు. ఒక్క నెలలోనే 2 సార్లు గరుడ వాహన సేవ, భక్తులకు సువర్ణావకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.